తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి మండలం చిలకావారి పాకల దగ్గర డీసీఎం అదుపు తప్పి బోల్తా పడి 7గురు మరణించారు. ఒకరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. బొర్రంపాలెం నుంచి జీడిగింజల లోడుతో తాడిమల్ల వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం వ్యాన్లో 10 మంది ఉండగా బీడిగింజల బస్తాలు మీద పడి ఊపిరాడక మరణించారు. లారీ క్యాబిన్లో ఉన్నవారు సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సాయంతో దేవరపల్లి పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంలో 7గురు దుర్మరణం చెందడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. జీడి పిక్కలు రవాణా చేసే వాహనం బోల్తా పడటంతో అందులో ఉన్న జట్టు కార్మికులు చనిపోయినట్లు సమాచారం అందినట్లు తెలిపారు. కష్టజీవులు ప్రమాదంలో చనిపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం ఆ కుటుంబాలను తగిన విధంగా ఆదుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో దగ్గరలో పికల్ లోడ్ తోటి ఐచర్ వ్యాన్ బయలుదేరింది. నాగబాబు అని తాడిమల్లు గ్రామానికి చెందిన నిడదోల దగ్గర తాడిమల్లు గ్రామానికి చెందిన జీడి పిక్కల బిజినెస్ చేసే అతను లోడ్ అది లోడ్ తీసుకొని కూలీలు 8 మంది ఉన్నారు. బంటా వాళ్ళు 8 మందిలో ఒక అతను క్యాబిన్లో ఉన్నాడు. ఇంకో మిగతా వాళ్ళు 7గురు కూడా పైన ఉన్నారు. ఈ యొక్క ఏదైతే మనకి ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఉందో